ప్రైవేట్ తార్ రోడ్డు, మళ్ళీ ప్రైవేట్ తార్ రోడ్డు అని చెప్తున్నాం. ఎట్లాగవుతుంది? అడవి ప్రభుత్వ భూమి అవుతుంది, ఆ పక్కన ప్రైవేట్ భూమి అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏ తేడా జరగదని నేను చెప్పను, ఆ తేడాలు ఏంటో కరెక్ట్గా చెప్పుకోవాలి. సరే, మనం ఓ పెద్ద కథనాన్ని రాసేసి దాంట్లో ఇట్లా జరిగి ఉండొచ్చు అట్లా జరిగి ఉండొచ్చు అని చెప్పుకుంటే ఏమవదు. ఒకటి పేపర్ పరంగా సూట్ అవుతుంది ఇవన్నీ కూడా. ఇప్పుడు ఇందులోనే వీళ్ళు చూపించినటువంటి దాంట్లోనే ఏంటి 295 సర్వే నెంబర్ దాంట్లో ఖాతాల నెంబర్లతో సహా ఇచ్చుకొచ్చారు. అట్లాగే విస్తీర్ణాలు ఇచ్చుకొచ్చారు. 15, 10, 10 45 ఎకరాలు ఒక దాంట్లో ఇచ్చుకొచ్చారు, ఇది 36 ఎకరాలు. తర్వాత 9, 9, 18, 45 ఎకరాలు ఇంకొకటి ఇచ్చుకొచ్చారు. ఇంకో పక్కన ఇదేంటి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, ఇందిరమ్మ, ద్వారకానాథ్ రెడ్డి. మిథున్ రెడ్డిది వచ్చేటప్పటికి 10 ఎకరాలే అని చూపెట్టారు. ఇంకో పక్కన మిథున్ రెడ్డిది వచ్చేటప్పటికి 75 ఎకరాలని చూపెడుతున్నారు. ఇక్కడ పేపర్లో ఇప్పుడు ఆయన మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. ఫస్ట్ మనం ఏంటంటే సివిల్ డిస్ప్యూట్లో ఎప్పుడైనా సరే ఒక కాన్సెప్ట్ని కరెక్ట్గా మనం ప్రొజెక్ట్ చేయాలనుకున్నప్పుడు, ఇప్పుడు విజయవాడలో ఒక స్థలం దేవాదాయ శాఖకి సంబంధించినటువంటి స్థలం, అది ఒకళ్ళకి లీజుకి ఇచ్చారు. ఆ లీజుకి ఇచ్చిన దాన్ని లీజ్ టైం అయిపోయింది, బట్ అది కంటిన్యూ కొనసాగిస్తూ వస్తున్నారు. ఎంతకి ఇస్తున్నారు అంటే ఏడాదికి 100 రూపాయలు 1000 రూపాయలు లెక్కన. దీన్ని చెప్పేటప్పుడు మనం ఏం చేసాం, ఆ కాలేజీ ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎంత జీతం తీసుకుంటుంది, ఎంత డబ్బులు వస్తాయి, అట్లాగే దాని సర్వే నెంబర్ ఎంత, ఆ ఏరియాలో దాని కాస్ట్ ఎంత, మిగతా ఏరియాలో అదే ఏరియాలో మిగతా వాళ్ళకి అద్దెలు ఎంత ఉన్నాయి, ఇవన్నీ లెక్కలేస్తే